గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు కేపీహెచ్పీ కాలనీలోని లూలు మాల్ పక్కన గల పోచమ్మ తల్లి దేవాలయంలో అఖిల భారత రామ్ చరణ్ యువత నిర్వాహకులు సందీప్ ధన్పాల్, అరవింద్ చెర్రి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అలాగే మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెళ్లి నియోజకవర్గ కంటెస్టెంట్ జనసేన పార్టీ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, కేపీహెచ్పీ డివిజన్ కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావులు హాజరై ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు మరియు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మేనేజర్ రవణ స్వామితో కలిసి మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి రక్తదానం మరియు నేత్రదానం ద్వారా ఇతరులకు ప్రాణదానం చేయవచ్చని, సేవా దృక్పథంతో చిరంజీవి బ్లడ్ బ్యాంకును ప్రారంభించారని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం వల్ల ఇతరులకు ప్రాణం పోసిన వారవుతారని, ప్రపంచంలోనే తయారు కాని వస్తువు ఏదైనా ఉందంటే అది కేవలం రక్తం మాత్రమే అన్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 40వ జన్మదిన సందర్భంగా చిరంజీవి స్ఫూర్తితో రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన యువకులు సందీప్, అరవిందులను ఆయన ప్రత్యేకంగా అభినందించి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్, బోగాది వెంకటేశ్వరరావు, కలిగినేడి ప్రసాద్, పులగం సుబ్బు, యాళ్ల శిరీష మరియు మేఘాభిమానులు ఊచా రాంబాబు, నూతి రాంబాబు, లక్ష్మి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నలభైవ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రామ్ చరణ్ గారి అభిమానులు ఇవాళ బ్లడ్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇక్కడ కేపీహెచ్పీ కాలనీలో ఇప్పటికే ఆల్రెడీ ఒక 20 మంది దాకా ఇవ్వడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఇవాళ రక్త శిబిరం జరుగుతూ ఉంది. మరి చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టిన దగ్గర నుంచి అనేక సేవలు చేసుకుంటూ అదే సేవల్ని మరి రామ్ చరణ్ గారు కూడా కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇలాంటి క్యాంపులు రామ్ చరణ్ గారి అభిమానులు ఎన్నో పెట్టి, ఎందుకనంటే ప్రపంచంలో ఏదైనా తయారు చేయొచ్చు కానీ రక్తంను తయారు చేయలేం. కాబట్టి ఎవరైనా సరే రక్తం ఇచ్చిన వాళ్ళు ఇంకొకరికి మనం ప్రాణం ఇచ్చినట్టు లెక్క. కాబట్టి ఇలాంటి శిబిరాలు ఎన్నో పెట్టి ప్రజలకి సేవ చేయాలని చెప్పి కోరుతున్నాం. ధన్పాల్ గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. ప్రతి కార్యక్రమం కూడా ఎవ్రీ ఇయర్ కూడా తను చాలా ఇంట్రెస్ట్గా ఈ కార్యక్రమాన్ని మరి పెడుతూనే ఉన్నారు. రామ్ చరణ్ గారి బర్త్డే కానీ, చిరంజీవి గారి బర్త్డే అన్నిటికి కూడా ఇక్కడ తను చేస్తూ ఉంటాం. ఈ సందర్భంగా తనకి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నా. మరొకసారి రామ్ చరణ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన అందరి తరఫున కూడా. ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము పోచమ్మ టెంపుల్లో కేపీహెచ్. మేము ఈ పుట్టినరోజుకైనా, గతంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అప్పుడు రక్తదాన శిబిరమైన, రామ్ చరణ్ గారి రక్తదాన శిబిరమైన, చిరంజీవి గారి రోజు ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏ పర్మిషన్ కైనా, ఎప్పుడైనా అర్ధరాత్రి అప్రాత్రి ఎప్పుడైనా కానీ ప్రేమ్ కుమార్ చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా కానీ ఎనీ టైం సపోర్ట్ చేసి, ఎంకరేజ్ చేసి ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ చేయండి అమ్మా, బాగా చేయండి అని సపోర్ట్ చేస్తుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మెగా అభిమానులు అందరి తరపున, జనసేన అందరి తరపున మీకు బిగ్ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ.